యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లా 300 కోట్ల బడ్జెట్ తోని వస్తున్న సినిమా దేవర ఇక మొదటి పార్ట్ రిలీజ్ కు సిద్ధమైందంట. ఇక ఆల్మోస్ట్ సెప్టెంబర్ 27 తారీఖున ప్రేక్షకుల ముందుకి రానున్నదని కన్ఫర్మ్ కూడా చేసేసిరు. ఇక ప్రమోషనల్ భాగంగానే ఇక ఫ్యాన్స్ అప్డేట్ కోసం అని టైటిల్ సాంగ్ కూడా ఇంతకు ముందు ప్రేక్షకుల ముందుకి ఆల్రెడీ తెచ్చిరు కాబట్టి దాని మీద అనూహ్యమైన రెస్పాన్స్ కూడా లభించింది. ఇక దీంతో ఫస్ట్ సింగిల్ విడుదల చేసి చాలా రోజులైంది కాబట్టి ఫ్యాన్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం అని చెప్పేసి ఫ్యాన్సే కాదు ప్రేక్షకులు కూడా మస్తుగా ఎదురు చూస్తున్నారంట. అయితే సెకండ్ సింగిల్ గిట్లా గిది డ్యూయట్ పాట లెక్క ఉండబోతున్నదని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక అయితే దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం చిత్ర యూనిట్ అయితే ఇయ్యలేదు. ఇక అందుకే సెకండ్ సింగిల్ ఇక ఎప్పుడు రాబోతున్నదని ఫ్యాన్స్ గిట్లా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారంట. ఇక మొత్తానికి ఎట్టకేలకి ఇప్పుడు దేవరా మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ రవిచందర్కి వెళ్ళి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ గది గిట్లా. అయితే ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ ని షేర్ పెట్టిండు. దేవరా సెకండ్ పాట మ్యూజిక్ సింబల్స్ పెట్టి మంచిగా టైటిల్ లెక్క పెట్టి ఆయన పోస్ట్ ని షేర్ చేసిండు. ఇక దీంతో దేవరా సెకండ్ సింగిల్ రాబోతున్నదని అర్థమే అవుతున్నది. ఇక ఏ డేట్ కి రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన ఇయ్యలేదు, ఇచ్చే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఇక అది గిట్లా ఈ 2-3 రోజులనే ఈ కన్ఫర్మేషన్ అయిపోతుందనే టాక్లు అయితే ఇండస్ట్రీ వర్గాలలో వినబడుతున్నాయి. ఇక మొత్తం మీద దేవరా సినిమా మీదనే మంచి బజ్ క్రియేట్ అయి ఉన్నది కాబట్టి మొదటి సింగిల్కే మస్తు అంచనాలు అంతకంతకు పెంచింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారు. ఇక దీని బిజినెస్ లెక్కలు గిట్లా చూసుకుంటే దాదాపుగా 350 నుంచి 400 కోట్ల వరకు మధ్యలో జరిగినట్లు తెలుస్తున్నది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే మంచి ప్రాఫిట్ టేబుల్ తోనే థియేటర్ లో విడుదల కాబోతున్నది అనేది అర్థమైతేనే ఉన్నది. గందుకే ఇప్పుడు అనిరుద్ రవిచందర్కి వెళ్ళి ఎటువంటి పాట రాబోతున్నది అనేది సెకండ్ సింగిల్ ఎట్లా ఉండబోతున్నది అనే దాని మీద చర్చనీయాంశంగా అయితే జరుగుతున్నదంట. అవు ఇక మీరు గిట్లా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈ సెకండ్ పాట కోసం? ఇక డ్యూయట్ పాట అంట, ఇక ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. గంతేకాకుండా ఈ పాట ఒకవేళ మాత్రం రికార్డులు సృష్టిస్తే మంచి ప్లేలిస్ట్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఎటువంటి అంచనాలు ఉన్నాయి ఈ పాట మీద అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నాకు మళ్ళీ వస్తా.